హాయ్ ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ వాళ్ళు ఇల్లు తీసుకున్నారు హైదరాబాద్లో. గృహప్రవేశానికి వచ్చేసామండి. ఇల్లు చూద్దాం రండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నారనమాట. కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లోనే వీళ్ళు తీసుకొనేసి లోపల మొత్తం ఇంటీరియర్ చేయించుకున్నారు. ఇంటీరియర్కి వచ్చేసి 10 lakhs అయిందంట. సో దేవుడి మందిరం వచ్చేసి మనకి హాల్లో ఒక సైడ్ ఇలా పెట్టారనమాట. సపరేట్గా రూమ్ కాకుండా కిచెన్కి దగ్గరలో వస్తుందండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి లేడీస్కి బాగా ఇష్టమైన కిచెన్ అన్నమాట. కిచెన్ అయితే చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, చూసారా? గాలి వెలుతురు. ఇటు సైడు బాల్కనీ కూడా వస్తుందండి. చాలా స్పేషియస్గా కూడా ఉంది. కబోర్డ్స్ చాలా వచ్చాయి. అసలు ఇంకా మనకు బయట ఏం కనపడవు అనమాట, అన్నీ లోపలే సెట్ అయిపోతాయండి. ఇక్కడ వచ్చేసి బాల్కనీ కూడా బాగా పెద్దగా వచ్చింది చూడండి. ఇంకా మనకి ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ కానీ ట్యాప్స్ కూడా 2 వచ్చాయి. ఇంకా మొత్తం దానికి సంబంధించినవి కూడా అక్కడ కబోర్డ్స్ ఇచ్చారు, అందులో పెట్టుకోవచ్చు. హాల్ కూడా బాగా పెద్దగా ఉందండి. ఇక్కడంతా మా రిలేటివ్స్ కూర్చొని ఉన్నారనమాట. తెల్లవారితే గృహప్రవేశం అండి. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్. వాళ్ళ పాపకి డిజైన్ చేశారు. ఎక్కువ పింక్ కలర్ ఇష్టం అని చెప్పి రూమ్ అంతా పింక్ కలర్లోనే డిజైన్ చేశారు. ప్రతి గదికి కూడా వెంటిలేషన్ కోసం ఈ విండోస్ అయితే బాగా ఇచ్చారు. మనకు అవసరం లేదు క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాల్ పేపర్స్ వచ్చేసి ఇలా కర్టన్స్ లాగా చాలా బాగా వచ్చిందండి. అసలు మనకి ఇది వేసేసుకుంటే అక్కడ విండో ఉన్నట్టే అనిపించదు అనమాట. చాలా బాగుందన్నమాట. మంచి డిజైన్స్ కూడా పెట్టారు. ఈ గదికి కూడా ఇటు సైడ్ బాల్కనీ వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి పైన సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. గాలి వెలుతురుకైతే అసలు కొదువే లేదనమాట. చూసారా, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట. ఇది వచ్చేసి పాప బెడ్రూమ్. దీనికి ఎదురుగా ఉంది చూసారా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. హ్యాండ్ వాష్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.